గుంటూరు జిల్లాలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. హిందూ కాలేజ్ సెంటర్ నుంచి లార్జ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మెహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులు, యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ను స్మరించుకుంటూ ర్యాలీ నిర్వహించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో బలమైన నాయకత్వం వహించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. భారత్ సింధూరం అనేది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు, దేశ ఐక్యతకు, జన్మభూమిని, భారతదేశ ప్రజలను, భవిష్యత్తును కూడా కాపాడేటువంటి ఒక బలమైన సంకల్పం అని ఈరోజు అందరూ గుర్తు చేసుకోవాలి. చిన్నట అరాచకమైనటువంటి పనులతోటి భారతదేశ అభివృద్ధిని ఈరోజు మీరు విచ్ఛిన్నం చేయలేరు. ఈరోజు చూస్తుంటే భారతదేశ ఆర్థిక వృద్ధి 5 బెస్ట్ 5లోకి వచ్చాం. మరి పాకిస్తాన్ వాళ్ళు చూస్తే ఈరోజు కేవలం తమిళనాడుతో పోటీ పడేటువంటి పరిస్థితికి వచ్చారు. విధ్వంసంతో, ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ తోటి భారతదేశానికే కాదు మీకు కూడా చాలా నష్టం జరుగుతుంది. మనం చేసిన పనులే మనల్ని నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఒక బలమైన నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఉండటం, దేశం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, మీడియా నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా ఒక స్థితప్రజ్ఞతతో, ఆలోచనతో అందరినీ సంప్రదింపులు జరిపి నింగి, నేల, నీరు 3 మార్గాల ద్వారా సైన్యాన్ని అప్రమత్తం చేసి